మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్లు మనకు అందుబాటులో ఉండాలని కోరుకుంటాం. కానీ చాలాసార్లు మన పని అవ్వడానికి ఎంతో సమయం పడుతుంది. ఈ జాప్యానికి కారణం వ్యక్తులు కాదు, వందల ఏళ్ల నాటి మన పాలనా వ్యవస్థ. మన దేశం మారుతుంది, టెక్నాలజీ కూడా మారుతుంది. మరి మనల్ని పాలించే విధానం కూడా మార్చాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. మనం పిలిచే కలెక్టర్ అనే పదం బ్రిటిష్ కాలం నాటిది. అప్పట్లో కేవలం పన్నులు వసూలు చేయడమే వారి పని. కానీ ఈరోజు ఒక అధికారి బాధ్యతలు అంతకంటే చాలా ఎక్కువ. మరి పాత పేర్లతో, పాత పద్ధతులతో మనం నేటి ఆధునిక సమస్యలను పరిష్కరించగలమా? పేరు మార్చడం కంటే పనితీరు మార్చడం చాలా ముఖ్యం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ రంగంలోనైనా నిర్ణయం తీసుకోగలడు. కానీ ఆయన చదువుకున్నది ఏంటి? హిస్టరీనో జియోగ్రఫీలో చదివి ఐఏఎస్ అవుతారు. మరి ఆయనకు హెల్త్, ఐటీ, ఎకానమీ వంటి కీలక రంగాలపై పూర్తి అవగాహన ఎలా ఉంటుంది? ఒక స్పెషలిస్ట్ చేయాల్సిన పనిని ఒక జర్నలిస్ట్కి అప్పగించడం అంటే విమానం నడపడం రాని వాడికి పైలట్ సీట్ ఇవ్వడమే కదా. ఒక ప్రాజెక్ట్ ఫైల్ కదలాలంటే డజన్ల కొద్ది సంతకాలు కావాలి. ఈలోపు ఆ ప్రాజెక్ట్ ఖర్చు రెట్టింపు అవుతుంది. ఆ పెరిగిన భారం ఎవరి మీద పడుతుంది? మళ్ళీ మన మీదే కదా. ఈ ఫైళ్ల రాజకీయంలో సామాన్యుడి సమస్యలు ప్రాణం కోల్పోతున్నాయి. అధికారుల సంతకం కోసం ఎదురు చూడడమే మన విధిగా మారిపోయింది. ఐఏఎస్ అంటే నిక్కచ్చిగా ఉండాలి. మరి ఎందుకు రిటైర్ అయ్యాక వీరంతా ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతున్నారు? అంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊడిగం చేశారనే కదా అర్థం. నాయకులు తప్పుడు పనులు చేస్తే అడ్డుకోవాల్సిన ఐఏఎస్లే ఆ తప్పులకి చట్టబద్ధమైన లీకులు వెతికి పెడుతున్నారు. ఒక జిల్లాలో ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఆ కలెక్టర్ని ఎవరైనా అడగగలరా? సస్పెండ్ చేసే అధికారం ప్రజలకు ఉందా? ఖచ్చితంగా లేదు. గరిష్టంగా జరిగేది లూప్ లైన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అతనికి జీతం వస్తుంది, బంగ్లా ఉంటుంది, అధికారం కూడా ఉంటుంది. కానీ బాధ్యత మాత్రం సున్నా. ప్రైవేట్ రంగంలో ఇలా ఉంటే ఆ కంపెనీ ఎప్పుడో దివాలా తీసేది. అధికారులు ప్రజల మధ్యకు వచ్చి పనులు చూడడం అరుదుగా చూస్తాం. ఆఫీసుల చుట్టూ గార్డులు, ప్రోటోకాల్స్ వల్ల సామాన్యుడు అధికారిని కలవడమే ఒక పెద్ద సాహసంలా మారిపోతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సామాన్య ప్రజల మధ్య ఇన్ని అడ్డుగోడలు ఎందుకు? ఈరోజు ప్రతిదీ ఆన్లైన్లో జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే ఫైళ్ళ అవసరం ఉండదు, మధ్యవర్తుల అవసరం కూడా ఉండదు. టెక్నాలజీని మనం ఎంత వాడుకుంటే అంత అవినీతి తగ్గుతుంది. అలాగే పనులు సులభమవుతాయి. అన్ని అధికారాలు ఒకే ఆఫీసర్ చేతిలో ఉండడం వల్ల జాప్యం జరుగుతుంది. ఆ అధికారాలను కింది స్థాయి అధికారులకు, పంచాయతీలకు పంచితే పనులు వెంటనే పూర్తవుతాయి. వికేంద్రీకరణే అభివృద్ధికి మూలం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాను అర్థం చేసుకునే లోపే బదిలీ అయిపోతున్నారు. కనీసం 3 ఏళ్లు ఒకే చోట ఉంటేనే వారు ఏదైనా మార్పు తీసుకురాగలరు. ఈ బదిలీల వల్ల వ్యవస్థలో స్థిరత్వం లేకుండా పోతుంది. చట్టాలు ఉండాలి, కానీ అవి ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. కొన్నిసార్లు రూల్స్ కంటే అత్యవసర పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మానవీయ కోణంలో ఆలోచించే అధికారులే సమాజానికి చాలా అవసరం. సింగపూర్, జర్మనీ వంటి దేశాల్లో పాలన వ్యవస్థ చాలా సింపుల్గా ఉంటుంది. అక్కడ మనలాంటి పెద్ద పెద్ద హోదాలు ఉండవు, పనులు వేగంగా జరుగుతాయి. మనం కూడా అలాంటి పద్ధతులను నేర్చుకోవాలి. ఐఏఎస్ అధికారుల శిక్షణలో ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అకాడమిక్ చదువుల కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. ప్రతి అధికారి తన పని రిపోర్ట్ను ప్రజల ముందు ఉంచాలి. ఈ నెలలో ఎన్ని ఫైళ్లు క్లియర్ చేశారు, ఎన్ని సమస్యలు పరిష్కరించారు అనే డేటా ఆన్లైన్లో ఉండాలి. అప్పుడే పారదర్శకత వస్తుంది. ఐఏఎస్ అవ్వడం ఒక్కటే దేశ సేవ కాదు. ఒక స్టార్టప్ పెట్టి 10 మందికి ఉద్యోగం ఇవ్వడం కూడా దేశ సేవనే. యువత కేవలం ఒక ఉద్యోగం కోసమే కాకుండా వ్యవస్థను మార్చే శక్తిగా ఎదగాలి. మనకు కావాల్సింది ఆర్డర్లు వేసే అధికారులు కాదు, సమస్యలు పరిష్కరించే అధికారులు. బ్రిటిష్ గుర్తులను చెరిపేసి స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా మన పాలనా వ్యవస్థ నిర్మించుకోవాలి. అప్పుడే అభివృద్ధికి మంచి అడుగులు వేయగలం. వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటే వ్యక్తులు చెడ్డవారని కాదు, పద్ధతులు పాతవని అర్థం. ఈ పద్ధతులను మార్చడం మనందరి బాధ్యత. చర్చ మొదలైతేనే మార్పు వస్తుంది. మనం కలెక్టర్లను చూసి దండాలు పెట్టడం మానేయాలి. వారు మనకు సేవకులు మాత్రమే. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలంటే ఈ సిస్టమ్ను మార్చాల్సిందే. మనం ఒక ఆధునిక భారతాన్ని కోరుకుంటున్నాం. మన పాలనా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.